హాయ్ అండి. ఎంతో రుచిగా ఉండే మునగా ఫ్రై చూపిస్తానండి. సర్వరోగ నివారణి అండి. ఏదో ఒక విధంగా మునగా తినటం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. మునగాకుని పుల్లలేం లేకుండా ఒలిచేసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకొని ప్లేట్‌లో పెట్టుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకొని, అలాగే పోపు దినుసులు 3 వెల్లుల్లిపాయలు చితక్కొట్టేసుకోండి. కొంచెం కరివేపాకు, మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ఏసుకొని పోపు వేగిన తర్వాత ఆకు పెట్టేసి ఒక 6, 7 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు పల్లి, కొబ్బరి కారం చేసుకుందామండి. ఒక 8 ఎండుమిరపకాయలు, గుప్పెడంత పల్లీలు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో ఏసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక 4, 5 వెల్లుల్లిపాయలేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇదంతా బాగా వాటర్ ఏమి లేకుండా పొడి పొడిగా వచ్చేంతసేపు వేపుకొని రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు ముందుగా తయారు చేసుకున్న ఈ పొడి ఏసేసుకొని బాగా కలిపేసుకోండి. ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని ప్లేట్‌లో తీసుకుంటే అన్నం అంతా దీంతోని తింటానండి. అంత రుచిగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా